ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు, కొత్తగూడెంలో జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6,111 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పట్టణంలోని 4 బూతుల్లో ఓటర్లు బారులు తీరారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పైన మరింత సమాచారం. నల్గొండ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దీనికి సంబంధించి 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 25 జిల్లాలు ఉన్నాయి. 25 జిల్లాల్లో 25,797 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునే పరిస్థితి. అత్యధికంగా దీంట్లో 15,000 మంది మహిళా ఉపాధ్యాయులు ఉండగా 10,000 పైచిలకు పురుష ఉపాధ్యాయులు ఉన్నారు. వీటికి సంబంధించింది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఖమ్మం పట్టణంలో అత్యధికంగా రికాబార్ హై స్కూల్లో 4 పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటి కూడా పకడ్బందీ ఏర్పాట్లు కూడా ఇటు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా పూర్తిగా 21 పోలింగ్ కేంద్రాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ బూత్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, సెక్టోరియల్ ఆఫీసర్తో పాటు పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క వేసవి ఈ నేపథ్యంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా వాళ్ళకి టెంట్లతో పాటు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఏఎన్ఎంలతో పాటు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి పడుతుంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ కాన్స్టిట్యున్సీ ఉపాధ్యాయ ఎన్నిక సంబంధించి కూడా ఉత్కంఠ రేపిన పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం అధికార పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికలో పోటీలో నిలవకపోవడం అనేది గమనార్హం అని చెప్పవచ్చు. బీజేపీ పార్టీ మాత్రమే ఇక్కడ నుంచి పోటీలో ఉన్నదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ యూటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబేలి నరసింహారెడ్డి తన అభ్యర్థిత్వాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు. మరోపక్క మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా పోటీలో బరిలో ఉన్నారు. సుమారు 25,797 మంది ఓటర్లు ఉండగా దీంట్లో అత్యధికంగా 20,000 పైచిలకు ఓటర్లు బీసీ ఓటర్లు ఉండటం మాత్రం గమనార్హం అని చెప్పవచ్చు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ ఉపాధ్యాయులు ఉండటంతో పాటు ఇక్కడ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రానున్నప్పటి నుంచి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు, ఆదివాసీ ఓట్లపైన కొంచెం అన్ని యూనియన్లు కూడా అక్కడ పిఆర్టీ యూనియన్తో సహా యూటీఎఫ్ యూనియన్ మిగతా యూనియన్లన్నింటి కూడా ఇక్కడ బాగా ఫోకస్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మిగతా యూనియన్లు కూడా ఇక్కడ ఫోకస్ చేసిన పరిస్థితుల్లో కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోవడం కోసం మాత్రం వారంతా కూడా విష ప్రయత్నం కూడా చేసిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులే కనపడుతుంది. మొత్తంగా ఈ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఖమ్మం జిల్లాలో మాత్రం 4,089 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 2,372 మంది పురుష ఉపాధ్యాయులు ఉన్నారు. 1,717 మంది మహిళా ఉపాధ్యాయులు ఓటుకు వినియోగించుకొని ఉన్నారు. కొత్తగూడెం జిల్లాలో 2,022 మంది ఉపాధ్యాయులు మాత్రం తమ ఓటుకు వినియోగించుకొని ఉండగా పురుష ఓటర్లు అత్యధికంగా ఇక్కడ 1,068 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు మాత్రం 954 మంది ఓటర్లు మాత్రం ఇక్కడ కొత్తగూడెంలో ఓటుకు వినియోగించుకొని ఉన్నారు. ఇది ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు వినియోగించుకుని ఉంటుంది. పూర్తిగా ఇది పోస్టులు బ్యాలెట్ పేపర్ల పరిధిలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు అందరూ కూడా ఉపాధ్యాయ ఓటర్లు అంటే దీంట్లో ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3, 4 ప్రాధాన్యత ఓటు క్రమం వేయాలి అంటూ మాత్రం ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. 100% ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ మాత్రం ఇక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా బాగా ఉత్కంఠ రేపిన పరిస్థితి ఉంటుంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీను ఇటు బీఆర్ఎస్ పార్టీ పోటీలు లేకపోవడం కూడా గమనార్హం అయితే ఒక బీజేపీ పార్టీ మాత్రం మేము 2 చోట్ల ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ సంబంధించి దాంతోపాటు అక్కడ టీచర్ ఎమ్మెల్సీ కూడా మేము పోటీలో ఉన్నామంటే ఒక బీజేపీ పార్టీ చెప్తుంది. ఈ 2 పార్టీలు కూడా ప్రధానంగా ఏ ఎన్నికలు జరిగినా కానీ పోటీలో ఉండలేవు అని చెప్పేసి ఒక పక్క చెప్తున్న పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు. ఇప్పటికీ దీంట్లో కూడా టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఉపాధ్యాయులు తమ ఓటుకు వినియోగించుకునేందుకు మాత్రం పోలింగ్ బూతుల్లో కూడా బారులు తీరిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులే కనపడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి ఎన్నికలు కూడా పూర్తిగా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో కూడా 163 సెక్షన్ కూడా అమలు
అమలు ఉన్నట్టు పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకుంటూ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి బ్యాలెట్ బాక్సులన్నింటి కూడా నల్గొండలో ఉన్న కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా దీనికి సంబంధించి ఈ ఎన్నికకు సంబంధించి కూడా చాలా ఉత్కంఠ రేపిన పరిస్థితి ఉంది. ఒక పక్క బీసీ వర్సెస్ రెడ్డి అనే నినాదంతో కూడా దాదాపు ఎమ్మెల్సీ ప్రచారం కూడా జోరుగా హోరుగా జరిగిందని చెప్పవచ్చు. ఒక పక్క మరి ఉపాధ్యాయులు తమ సమాజాన్ని మెరుగుపరిచే మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే కాస్త దీంట్లో కూడా చాలా రకరకాల ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యం కూడా పరిస్థితులు కూడా కనపడ్డాయి. దాదాపు ఒక ఓటుకు 10,000 రూపాయలు కూడా ఇస్తామంటూ ఒక బీజేపీ అభ్యర్థి కూడా చెప్పడం కూడా కొసమెరుపు అని చెప్పవచ్చు. దీంట్లో అనేప్పటికీ మాత్రం దీని విషయంలో ఎన్నికల కమిషన్ కూడా దీనిపై విచారించకపోవడం అయితే గమనార్హం అని చెప్పవచ్చు. పూర్తిగా దీనికి సంబంధించి కూడా అన్ని పోలింగ్ కేంద్రాలు ఈ ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలతో పాటు కొత్తగూడెం జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. ప్రతి చోట కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెప్తున్నారు. మరి గతంలో కూడా టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి ఎన్నికల్లో కూడా కొంతమంది బ్యాలెట్ పేపర్లో కూడా ఇన్వాలిడ్ ఓట్లు కూడా చాలా ఉన్నాయి. ఈసారి ఇన్వాలిడ్ ఓట్లను తగ్గించేందుకు మాత్రం రెండు జిల్లాల కలెక్టర్ ఖమ్మం జిల్లా కలెక్టర్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా పలుసార్లు ఉపాధ్యాయులందరికీ కూడా కౌన్సిలింగ్ కూడా ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ ఓవరాల్గా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించి పోలింగ్ సంబంధించి ప్రక్రియ సజావుగా సాగుతుందంటే 2 జిల్లాల కలెక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్,